అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శివాను పియల్ల, కన్సల్టెంట్ సైకాట్రిస్ట్, మెడికవర్ హాస్పిటల్, హైటెక్ సిటీ, హైదరాబాద్. ఇవాళ మనము ఏడిహెచ్డి గురించి మాట్లాడుకుందాం. అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్. ఇది ఎందుకు వస్తుంది? సో ఏ వయసు వాళ్ళకి వస్తుంది? ఇది 12 సంవత్సరాల లోపు వయసు వాళ్ళకి మొదలవుతుంది. ఇందులోని లక్షణాలు ఏంటంటే ఎక్కువసేపు అటెన్షన్ ఇవ్వలేకపోవడము, ఎక్కువగా హైపర్ యాక్టివ్గా ఉండడము, పిల్లలు ఒక దాని మీద ఎక్కువ ధ్యాస ఉండకపోవడము, క్లాసెస్లో కానీ ఇంకేమైనా స్టడీస్లో కానీ లేకపోతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఎవరైనా చెప్తున్నప్పుడు సరిగా అటెన్షన్ ఇవ్వలేకపోవడము దీని లక్షణాలు. ఇంకా అటెన్షన్ ఒకటే కాదు, హైపర్ యాక్టివిటీ, ఒక చోట కుదురుగా కూర్చోలేకపోవడము, ఎక్కువగా అటు ఇటు పరిగెత్తడము, ఏదైనా ఫంక్షన్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక వస్తువుతో ఊరికే ప్రతిసారి ఆడుకోవడం, లేకపోతే వాటి మీద కోపం చూపెట్టడము, మనుషుల మీద పేరెంట్స్ మీద కోపం చూపెట్టడము, ఇవన్నీ చూస్తుంటాం. సో ఇదే కాకుండా చిన్న చిన్న వాటికి ఎక్కువగా మొండిగా ప్రవర్తించడము, ఇవన్నీ కూడా చేస్తారు. ఉన్న అల్లరి కంటే ఎక్కువగా అల్లరి చేయడం అనేది ఈ ఏడిహెచ్డి యొక్క లక్షణాలు అన్నమాట. సో ఇది చిన్నపిల్లల్లోనే కాదు, పెద్దవాళ్ళలో కూడా ఉంటుంది. అంటే చిన్నపిల్లల్లో ఉండి పెద్ద వయసుకు వెళ్ళినాక వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి గుర్తిస్తుంటారు. సో ఇట్లా గుర్తించినప్పుడు వాళ్ళల్లో ఎక్కువగా ఈ సబ్స్టెన్స్ యూజ్, అంటే ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, లేకపోతే ఏమన్నా వేరే సబ్స్టెన్సెస్ అంటే గంజాయి అట్లాంటివి అలవాటు చేసుకునేవి చూస్తుంటాం. సో ఇవే కాకుండా వేరే ఇష్యూస్ అంటే డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ వీళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం. సో ఈ ఏడిహెచ్డికి ట్రీట్మెంట్ అనేది తొందరగా ఇవ్వగలిగితే మనము వాళ్ళల్లో ఈ ప్రోగ్రెషన్ అనేది మనం ఆపచ్చు. సో ఈ ఏడిహెచ్డికి ట్రీట్మెంట్ స్టిమ్యులెంట్ మెడికేషన్స్, నాన్ స్టిమ్యులెంట్ మెడికేషన్స్ అని ఉంటాయి. సో ఇవే కాకుండా వేరేవి కూడా అలర్ట్నెస్ ఇంప్రూవ్ చేయడానికి, అటెన్షన్ ఇంప్రూవ్ చేయడానికి మెడిసిన్స్ అనేవి ఉంటాయి. ఈ మెడిసిన్సే కాకుండా థెరపీ కూడా చాలా ముఖ్యం. సో ఏడిహెచ్డి తొందరగా గుర్తించి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మనము చాలా వరకు ఏమైనా మానసిక సమస్యలు అనేవి ఆపచ్చు అన్నమాట. థ్యాంక్ యూ.